సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవనయాత్రలో దర్శించిన వివిధ జలరాశుల గురించి రాసిన యాత్రా స్మృతి ఈ జీవనలీల. దీనిని మనకు చక్కని తెలుగులో అందించిన వారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు. ఈ వారం జీవనలీలలో డెహ్రాడూన్ దగ్గర ఉన్న సహస్రధార గురించి చూద్దాం. వినండి. సహస్రధార. రుణం పాతదైతే తీరిపోవచ్చు. సంకల్పం పాతది అయి అది తీరకపోతే అలానే ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం నేను డెహ్రాడూన్లో ఉన్నప్పుడు సహస్రధారను చూడాలని సంకల్పించాను. ఉత్కంఠ కలిగినా ఆ సమయంలో వెళ్ళలేకపోయాను. మనసులో దీనిని గురించిన దుఃఖం కొంతకాలం వరకు ఉన్నది. తరువాత అది పోయినది. సహస్రధార అనే చోటు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా అనే స్మృతి కూడా లుప్తమైపోయినది. కానీ సంకల్పం మటుకు చావలేదు. ఆచార్య రామదేవజీ వారి కన్యా గురుకులాన్ని ఒకమారు వచ్చి చూడమని నన్ను చాలా బలవంతం చేశారు. ఈ వికసిస్తున్న సంస్థను చూడాలని నాకు కూడా అనిపించింది. గత సంవత్సరం వెళ్ళటం పడలేదు. మాటకు నిలబడి ఈ సంవత్సరం నేను అక్కడకు వెళ్ళాను. ఇప్పుడు పిచ్చివాని వలె ప్రకృతి వెనకపడటానికి వీలు లేదు. ఇప్పుడు మనుష్యులను కలియాలి, సంస్థలను చూడాలి, జాతీయ సమస్యలపై చర్చించాలి. మంచి పనివారిని ఎంచి వారిని కార్యక్రమాలలో ప్రవేశపెట్టాలి. దేశ సేవకులతో అనుభవాలను, ఉద్దేశాలను గురించి చర్చించి అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఈ రకమైన ఆలోచనాధారలు మనసులో ప్రవహించసాగాయి. ఈ ఆలోచనాధారల మధ్య సహస్రధార స్మరణ ఎలా కలుగుతుంది? నేను హిందీ, హిందూస్థానీయా అన్న చర్చలలో పేరు పొందాను. ఇంతలో యువ కరణ్బీర్ నన్ను కలుద్దామని వచ్చాడు. ఎవరో అతడిని గుర్తించారు. అతనంతట అతనే డెహ్రాడూన్లో చూడదగ్గ ప్రదేశాలు, ఫారెస్ట్ కాలేజీ, సైనిక పాఠశాల, ప్రకృతి దృశ్యాలు, గుచ్చూపాని, సహస్రధారలు ఉన్నాయని చెప్పాడు. చివరి పేరు వినగానే 25 సంవత్సరాల విస్మృతిని చీల్చుకుని భూతంలా వచ్చి కట్టెదుట నిలబడినది పాత స్మృతి, చిరకాల సంకల్పం. ఇప్పుడు దీనికి గతి కల్పించటం వినా మరో మార్గం లేదు. మోటారు ఏర్పాటు చేశారు. సుమారు 7 మైళ్ళ దూరం గడిచి రాజ్పూర్ చేరాము. ఈ పైన మసూరికి వెళ్లే మార్గం ఉన్నది. రాజ్పూర్ నుంచి దాదాపు 2.5 మైళ్ళ దూరం తూర్పు దిశగా కాలినడకను వెళ్ళాము. 65 నిమిషాలు నడిచి సహస్రధార చేరుకున్నాము. సాయం సమయము. మా వెనుక సూర్యాస్తమయం అవుతున్నది. పొడిగాటి అస్తమయ కిరణాల వలన మా ఎదురుగుండా ఉన్న దారి మరింత దీర్ఘంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 5-10 నిమిషాలలో మానవ సంస్కృతిని వదిలి అరణ్య ప్రదేశం చేరాము. నీటి ప్రవాహం వలన నేల మీద పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఆ గండ్లలో పడిపోవాలి. మేము నలుగురం కబుర్లు చెప్పుకుంటూ పరిసర ప్రాంతాల సౌందర్యావలోకన చేస్తూ సమయం మించకుండా వెళ్ళాము. అమర్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ వంటి విశాల ప్రదేశాలను చూసిన వారికి మసూరీ పర్వతమనగా ఏపాటిది? అయినప్పటికీ చాలా కాలం తరువాత హిమాలయాలకు వెళ్ళటం చేత ఆ లోయ కంటికి చాలా ఇంపుగా కనపడింది. మసూరీ పర్వతముల పైనుంచి రాళ్ళు తరచుగా దొర్లిపడతాయి. దీనిని ఆంగ్లంలో ల్యాండ్ స్లిప్ లేక ల్యాండ్ స్లైడ్ అంటారు. ఈ దృశ్యం ఒక మహాయోధునికి పెద్ద గాయం తగిలినట్లుగా ఉన్నది. పెద్ద పెద్ద పర్వతాలు చిన్న పెద్ద చెట్లను నెట్టివేసి దొర్లిపడి 2 ముక్కలవుతాయి. ఈ 2 చెక్కలుగా పడిన రాళ్లను చూస్తే
హృదయంలో విపరీతమైన భావాలు కలుగుతాయి. ప్రకృతి దృశ్యాలు చాలా గొప్పవి, అసాధారణమైనవి కూడాను. ఈ దొర్లిపడే దుర్ఘటనలు ఆపుచేసే మార్గం లేదు. ఈ గాయాలు విషమమైనవి కావు. అదరపాత్రమైన వైభవాన్ని పర్వతం ప్రదర్శిస్తోంది. క్రిందకు దిగాము, మళ్ళీ పైకి ఎక్కాము, మళ్ళీ ఎక్కాము, మళ్ళీ దిగాము. దిగుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి. చతుష్పాద జంతువులుగా మారి స్వేచ్ఛగా 4 కాళ్ల మీద నడిచి క్రిందకు దిగాము. దారిలో రాళ్ళు తేలిపోయి ఎండిన నది ఒకటి కనిపించినది. వర్ష ఋతువులో ఈ దృషద్వతి నది పర్వతాలు మారుమ్రోగేలా గర్జిస్తూ అతి కోలాహలంగా పరిగెడుతుంది. కానీ ప్రస్తుతం 4 దిక్కులా శాంతి భీషణంగా వ్యాపించినది. పక్షులు పరస్పరం పలకరించుకోకపోతే అక్కడ నిలబడడానికి కూడా భయం వేస్తుంది. చివరిసారి పల్లంలో దిగినప్పుడు 4 వైపులా పలకరాయి కనపడినది. ప్రాణం కోసం ఆ రాతిని పట్టుకొని పోతే ఆ మసి చేతికి అంటుకుంటుంది. ఎలాగో క్రిందకు దిగి సుమారు 1 గంట సేపు నడక సాగించాము. కారుకల ఆసామి, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళి చూసిరండి అని అన్నారు. 1 గంటలో తిరిగి వస్తామని నేను మీతో అన్నాను. సహస్రధారను చేరేందుకే గంటకు పైగా పట్టేటట్లు ఉన్నది. మీరు తిరిగి వెళ్ళి సమయం మించకుండా డెహ్రాడూన్ వెళ్ళిపోండి, మేము బస్సులో ఛార్జీలు పెట్టుకు వస్తాము అని నేను అన్నాను. ఇంతలో రణబీర్, ఇక 10 నిమిషాల్లో మనం గమ్యం చేరుకుంటాము. ఎదురుగా ఉన్న కొండ మీద కనిపించే తెల్లని కుటీరం ఉన్నదే, అక్కడే సహస్రధారం ఉన్నది అని చెప్పాడు. ఇంత దూరం వచ్చాము, ఇక 5 నిమిషాలు ఓపిక పట్టాలి అనుకుని ముందుకు నడిచాము. సూర్యుడు ఆకాశంలో బంతిలా వ్రేలాడుతున్నాడు. వెనుకకు తిరిగి చూస్తే పర్వతాలు 2 తమ 2 హస్తాలను చాచి అతడికి స్వాగతం చెబుతున్నాయి. బంతిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. పైన హడావిడి చేస్తున్న పిల్లవాడు తల్లి చేతులలోకి వ్రాలి నవ్వగానే తల్లి ప్రసన్నురాలైనట్లుగా ఆ దృశ్యం ఉన్నది. ఇటువంటి సమయంలో పొంగిపొరలే తల్లి ప్రేమను చూసి ఆనందించటమా, లేక పిల్లవాని విశ్వాసపూర్ణమైన హాస్య వికాసాన్ని చూసి ఆనందించటమా? ఏ అనుభవంతో తాదాత్మ్యం చెందాలి అని సందేహం కలుగుతుంది. ఇటువంటి దృశ్యం కోసం ఇంత దూరం రావచ్చును, కానీ వచ్చినది సహస్రధారను చూడటం కోసమని గుర్తు చేసుకుని సూర్యకిరణములను దాటి ముందుకు పోయాము. ఇంతలో దబదబమని చప్పుడు చేస్తూ జలపాతం కనిపించినది. ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీరు ప్రకృతి మట్టి గోడలను ఢీకొంటున్నది, చప్పుడు చేస్తోంది. అద్భుతంగా నిండా ఏకధారగా పడుతున్నది. కూడా ఎవరైనా ఉన్నారా అని యోచించే తీరిక లేదు. ఏమవుతుందనే చింత కూడా లేకుండా దబదబమని పడుతూ చప్పుడు చేయటం దాని పని. రాళ్ల మీద నుంచి నీరు పడ్డం ఆశ్చర్యం కాదు. ఇక్కడ నీరు మట్టి మీద నుంచి వచ్చి పడటం అలా చూస్తూ నిలబడిపోయాను. నీరు పడటం చూస్తే చాలా నిషా కలుగుతుంది. ఈ సంగతి సారా త్రాగేవారు గుర్తిస్తే తిన్నగా ఇక్కడకు వచ్చి బైఠాయిస్తారు. ఒక క్షణం సేపు తిరిగి వెళ్ళాలనే విషయం మర్చిపోయాను. ఒక క్షణం మాత్రం ప్రకృతితో తదాత్మ్యం చెంది నిజమైన అద్వైతానందాన్ని చవిచూశాను. మన ఉనికిని విస్మరిస్తే ఆనందం వినా మరేమీ అక్కడ నిలబడలేదు. మనం జడ సృష్టిగా భావిస్తున్నది జడము కాదు, ఏకత్వమును పొంది సమాధిలో అద్వైతానందాన్ని కలిగిస్తున్నది. జడ సృష్టిని జడము కానిదని అంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ సంగతి ఎవరు వింటారు? మనం కొంచెం ముందుకు వెళదామని రణబీర్ అన్నాడు. ఆలస్యం చేయటం నాకిష్టం లేదు. చూడటం కొంచెం బాకీ ఉన్నది. ఈ విషాదం మనసులో ఉండకూడదని ముందుకు వెళ్ళాను. నీరు దిగువను ప్రవహిస్తోంది. నెమ్మదిగా క్రిందకు దిగుతున్నాము. నీరు పరిమళంగా ఉన్నది. కొంచెం నీరు నోట్లో పోసుకున్నాను. ఈ నీరు చర్మరోగాలన్నింటికీ బాగా ఉపయోగిస్తుందని అంటారు.
ఈ నీరుకు గల అద్భుతమైన గుణాలను గురించి ఆలోచించసాగాను. దబదబమని పడే జలపాతం చప్పుడుకు నా హృదయం తాళం వేస్తోంది. దక్షిణాన ఉన్న గుహ నుండి నీరు బిందువులుగా రాలటం గమనించాను. ఆ ధ్వని చాలా సౌమ్యంగా, జలతరంగిణి వాద్యంలా, బృందగానంలా వినిపించింది. ఇదే నిజమైన సహస్రధార. సహస్ర బిందువులుగా నీరు గుహ మీద నుంచి, లోపల నుంచి టపటపమని చిందుతున్నది. ఇది చప్పుడు చేయకుండా శాశ్వతంగా ఎప్పుడూ పడుతూ ఉంటుంది. ఒకవైపు నుంచి పైకి ఎక్కాము. అక్కడ లోతైన ఒక గుహ ఉన్నది. మధ్యమ స్తంభంలా ఒక శిలా విభాగం ఉన్నది. మేము ఆ స్తంభం చుట్టూ తిరిగాము. 4 ప్రక్కల సహస్రధారలు కురుస్తున్నాయి. కొండలు నీరు కారిపోతున్నాయని తోస్తోంది. మేము బాగా తడిసిపోయాము. 1 గంట సేపు వేగంగా నడిచి రావటం చేత ఒళ్ళు వేడెక్కిపోయినది. తడిసినప్పుడు ఇందువలన విశేషానందం కలిగినది. ఇక్కడ ఎంత చల్లగా ఉన్నది! ఇక్కడ ఉండాలని అనుకుంటే మనుష్య జన్మ లాభం లేదు. వర్షాకాలమందు వేదమంత్రాలను వల్లించే మండూక జన్మ ఎత్తి ఇక్కడ ఉండాలి. కొద్ది క్షణాల క్రితం శక్తివంతమైన ప్రపాతంతో ఐక్యమైన నా హృదయం ఈ రిమఝిమలాడే సహస్రధార బాల నృత్యంతో తన్మయత్వం చెందినది. రణబీర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలర్పిస్తూ ఇలా అన్నాను. ఈ భాగం చూడకుండా మిగిలిపోతే నేను చాలా పశ్చాత్తాపపడవలసి వచ్చేది. వర్షాల నుంచి రక్షించే అనేక గుహలను చూశాను, కానీ గ్రీష్మంలో సైతం తన పొట్టలో వర్షాన్ని సంగ్రహపరుచుకున్న గుహను ప్రప్రథమంగా ఇక్కడే చూశాను. సింహళం మధ్యలో చిత్రాలంకృతమైన పెద్ద గుహ ఉన్నది. ఆ లోపల నుంచి ఒక చిన్నారి నిర్ఝరిణి ప్రవహిస్తుంది. కానీ ఇంత అఖండంగా వర్షంలా నీరు కురియటం ఇక్కడనే ప్రథమంగా చూశాను. మేము త్వరగా వెళ్ళాలి. ఈ వర్షానికి తొందర లేదు. దానికి జీవన కార్యం లభించింది. రాళ్ల మీద ప్రాకుడు కట్టినందున కాళ్ళు జారుతాయి. ఇక్కడి సౌందర్యం, పవిత్రత, శాంతిని చూసి కాళ్ళు నేలకు అంటుకుపోయాయి. ఈ విధంగా ఎంతసేపు కాలక్షేపం చేస్తే అంత మంచిది అని మనసులో అనిపిస్తోంది. చివరకు తిరిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళాలి. దారిలో కొంతమంది కూలీలు, గ్రామీణులు త్వరగా వెళుతున్నారు. పాపం పేదవారు ఇటువంటి చోట అతి కష్టం మీద జీవనం గడుపుకుంటున్నారు. సహస్రధార సమీపంలో నివసిస్తున్నందుకు వారిని చూసి నాకు ఈర్ష్య కలిగింది. దిగటమైతే ఎలాగో దిగాము, కానీ ఈ చీకట్లో ఎక్కడం ఎలాగా? ఏదైనా కర్ర దొరికితే బాగుండును అని తోచినది. అక్కడ ఒక గ్రామీణ దుకాణం ఉన్నది. ఆ దుకాణదారుని, భయ్యా, మంచి కర్ర ఏదైనా ఇస్తారా అని అడిగాను. నాకు ఒక చెవితో వినటం అలవాటైతే దుకాణదారునికి పూర్తిగా చెవుడు. నా మాట వానికి బోధపడటం లేదు. నేను అసహాయుడునైపోయాను. చివరకు ఒక మిత్రుడు చేష్టల ద్వారా నా భావం వ్యక్తం చేశాడు. అప్పుడు వెంటనే వెదురుకర్ర తెచ్చి ఇచ్చాడు. డబ్బు ఇవ్వబోతే అతను తీసుకోలేదు. కర్రను స్వీకరించి నేనే అతన్ని ధన్యుణ్ణి చేశాననే భావంతో అతను తీసుకువెళ్ళండి అని హెచ్చరించాడు. రణబీర్ అతని చెవిలో గట్టిగా, ఈయన మహాత్మాగాంధీ ఆశ్రమం నుంచి వచ్చారు అని అరిచాడు. ఇది వినగానే అతను ధన్యత చెందినట్లు కనిపించాడు. నాకు సంకోచం కూడా కలిగినది. రెండింటికీ మితిలేదు. కర్ర పుచ్చుకొని నేను పారిపోయాను. ఇప్పుడు మాటలు పూర్తిగా మానేశాము. పరిగెడుతూ మనసులో ప్రార్థన చేసుకున్నాను. ఆకాశంలో గురుశుక్రులు చంద్రునికేదో బోధిస్తున్నారు. మోటారు తెచ్చిన మిత్రుడు కొండ మీద కూర్చొని మా రాకకు ఎదురు చూస్తున్నాడు. మమ్మల్ని చూసి ఆయన ఇలా అన్నాడు. మీరు పరుగెత్తి వెళ్ళి పరుగెత్తి వచ్చారు.
మీరు వచ్చేదాకా శాంతంగా ఈ కొండల విస్తారం, వెలుతురు క్రమంగా తగ్గటం, రంగులు మారటం ఇవన్నీ ఆనందంగా చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, అధికంగా ఆనందాన్ని ఎవరు పొందారు? అవును, ఎవరు పొందారు అని నేను ప్రతిధ్వని చేస్తూ అడిగాను. డిసెంబరు 1936. ఇది సహస్రధార గురించి. వచ్చే భాగంలో గుచ్చూపానీ గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.